వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథులంతా తన తల్లి ఒడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇప్పటికే అతిపెద్ద టాస్క్ అయిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మధ్యాహ్నం 1:30కే ముగుస్తుంది. ఇక బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే క్రేన్ నెంబర్ 12 వద్ద బాలాపూర్ గణపతి కూడా తన తల్లి ఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కటి కూడా స్పీడప్ అందుకుంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1,00,000 విగ్రహాల వరకు అక్కడ నిమజ్జనం చేయాల్సి ఉంది. ట్యాంక్ బండ్ సంబంధించి కొన్ని వేల విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. సో నగర వ్యాప్తంగా ప్రతి చోట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి చోట విగ్రహ నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అటు శానిటేషన్ సిబ్బంది కావచ్చు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్కరూ చాలా మంచి కోఆర్డినేషన్తో ఎక్కడ ఎలాంటి తప్పులు జరగకుండా చాలా ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జరుగుతున్నారు. ప్రవీణ్, అక్కడ ఎలా ఉంది? ప్రస్తుతం ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని చెప్తున్నారు? ఇంకా ఎన్ని నిమజ్జనం కావాల్సింది? ప్రస్తుతం మీరు ఏ క్రేన్ వద్ద ఉన్నారు? సతీష్, మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనం అయితే ప్రస్తుతం ఉదయం నుండి ఇప్పటి వరకు 20,000 వినాయకులు నిమజ్జనమయ్యాయి. ఇంకా 1,00,000కు పైగానే వినాయకులు నిమజ్జనం కావాల్సి ఉంది. కాబట్టి అయితే పోలీస్ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అక్కడ ఖైరతాబాద్ మహా వినాయకుడు మాత్రం నిమజ్జనం అయిన తర్వాత ఇప్పుడు మొత్తం టోటల్గా 25,000 మంది పోలీసుతోని బందోబస్తుగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. అదేవిధంగా టోటల్గా ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం మొత్తం టోటల్గా చూస్తున్నారు. అదేవిధంగా మొత్తం చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఒకవేళ ఏర్పడితే కనుక అది ఇలా ఒకటేసారి వచ్చినటువంటి వినాయకులు ఏమైనా నిమజ్జనానికి క్యూ ఉంటే కొన్ని ప్రాంతాలలో అయితే అక్కడ కొన్ని ప్రాంతాలలో మొత్తం టోటల్గా కూడా అక్కడ పార్కింగ్ ప్లేస్ అని కూడా పెట్టామంటూ సిపి చెప్పడం జరిగింది. అదేవిధంగా మీడియాతో డీజీపీ మాట్లాడారు. డీజీపీ మాట్లాడి నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుంది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయింది కాబట్టి నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుంది. 1,50,000 విగ్రహాలు హైదరాబాద్ వ్యాప్తంగా ఉంటాయి కాబట్టి ఇప్పటికే 20,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. రేపు ఉదయం 10 గంటల వరకు కూడా నిమజ్జన ప్రక్రియ జరుగుతుంది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రతి దగ్గర డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేసేసి మొత్తం టోటల్గా నగర వ్యాప్తంగా ఎక్కడ ఇంకా మండపాలలో వినాయకులు తీయని పరిస్థితి ఉంటే కూడా పోలీసులు అక్కడ వెళ్ళేసి ఆ వినాయకులను తీసే ప్రయత్నం కూడా చేపిస్తున్నారు. అయితే మండపాల నిర్వాహకులతోని వారం రోజుల క్రితమే మాట్లాడి పెట్టారు కాబట్టి మొత్తం టోటల్గా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ వస్తున్నారు. ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో మొత్తం 25,000 మంది పోలీసులను ఉపయోగిస్తున్నారు. సిటీ వ్యాప్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 15,000 మంది పోలీసులు, వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి 10,000 మంది పోలీసులు, మొత్తం టోటల్గా 25,000 మంది పోలీసులను ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు 10,000 మంది జిహెచ్ఎంసీ అధికారులను ఉపయోగిస్తున్నారు. ఎక్కడ చూసినా ట్యాంక్ బండ్ పరిసరాలు మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా అయితే జనసంద్రోహంగా మారినాయని చెప్పాలి. ఎక్కడ చూసుకున్నా కానీ అయితే మరి కాసేపట్లో బాలాపూర్ గణేష్ కూడా రాబోతుంది. కాబట్టి ఇప్పటికే బాలాపూర్ గణేష్ కూడా ఇప్పుడు ఎంజీ మార్కెట్ దాటి వచ్చింది. బాలాపూర్ గణేష్ నిమజ్జనం కావాలి. అయితే బాలాపూర్ గణేష్ కూడా మరి కాసేపట్లో నిమజ్జనానికి రాబోతున్నాడు. ఆ క్రేన్ నెంబర్ 5 ఏదైతే ఉందో క్రేన్ నెంబర్ 5 దగ్గర బాలాపూర్ వినాయకుడు కూడా నిమజ్జనం కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ విధంగా అయితే కొన్ని ఏవైతే 18-19 ఫీట్ల కంటే ఎక్కువ పెద్దగా ఉంటాయో ఆ గణేష్ కూడా అయితే వివిధ తరలిస్తున్నారు. 18 ఫీట్ల కంటే 20 ఫీట్ల కంటే ఎక్కువగా ఉంటే వాటిని నిమజ్జనం హుస్సేన్ సాగర్ వైపు కూడా తరలిస్తున్నారు. కాబట్టి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ మొత్తం టోటల్గా కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని చెప్పాలి. ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ కూడా ప్రతి 30 బస్సులను అదనపు 30 బస్సులను నడిపిస్తుంది. కాబట్టి అయితే మెట్రో సర్వీసులు కూడా ఈరోజు రాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఎంఎంటీఎస్ రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ క్రమం లోపలనే పోలీసు వాళ్ళు కూడా ట్రాఫిక్ని నియంత్రించడానికి తమ సొంత వెహికల్లో రాకూడదు. అయితే సొంత వెహికల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏవైతే ఉంటాయో వినియోగించుకోవాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్పిన క్రమం లోపల టోటల్గా అంతా కూడా సిద్ధం చేశారని తెలుస్తుంది. మొత్తం పరిసరాలు మొత్తం టోటల్గా జనద్రోహంగా అని తెలుస్తుంది. సతీష్.
రైట్ ప్రవీణ్. సో ఓవరాల్గా మొత్తానికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు. అటు మెట్రో అదనంగా 2 గంటల వరకు తన సేవలు నడపనుంది. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇటు MMTS రైలు కూడా అదనంగా పెంచారు. సో ఓవరాల్గా ప్రజలు ఎక్కడ ట్రాఫిక్లో ఇబ్బందులు పడకుండా అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక శోభ ఎక్కడ కూడా కోల్పోకుండా ప్రతి చోట చాలా చక్కటి ఏర్పాట్లు చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే విగ్రహ నిమజ్జనాలకు సంబంధించి ఏ షెడ్యూల్ ప్రకారం ఏది జరపాలనేది గతం కంటే కూడా చాలా స్పీడప్ అయిందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ మనం బాలాపూర్ది చూసుకుంటే MJ మార్కెట్ నుంచి రావాలంటే చాలా సమయం ఎక్కువ పట్టేది. కానీ ఈసారి అలా కాకుండా చాలా స్పీడ్గానే వచ్చి క్రేన్ నెంబర్ 12 ఆల్రెడీ 4:45కి నిమజ్జనం చేయడం మనం చూస్తాం. సో ఈసారి గణనాథులు కూడా వాటర్ ఎక్కువగా ఉండడంతో పూర్తి స్థాయిలో మునిగిపోవడం కూడా చూసేందుకు చాలా కన్నుల పండుగగా కనిపిస్తోంది. దట్టు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి చోట కూడా సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జన ఏర్పాట్లకి చాలా చక్కగా చేశారని ప్రతి ఒక్కరు కూడా అక్కడ ప్రజలు కూడా భక్తులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మొత్తం 1,00,000కు పైగా నగర వ్యాప్తంగా విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ 25,000 మంది సిబ్బందితో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా ఏర్పాట్లు చేస్తారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తామని ప్రతిదీ మానిటరింగ్ చేసుకుంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చార్మినార్ అలాగే MJ మార్కెట్ NTR మార్గ్ వద్ద నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. సో బుల్లి గణనాథుల నుంచి భారీ గణనాథుల వరకు ఒక్కొక్కరిగా అసలు ఏ రూపానికి ఏ రూపం కూడా సంబంధం ఉండదు. ప్రతిదీ కన్నుల పండుగగా అనిపిస్తుంది. ఎవరికి తోచిన స్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళు పూజలు చేస్తూ నిమజ్జనానికి సంబంధించి కూడా అంతే స్థాయిలో చేస్తారు. దేశవ్యాప్తంగా ముంబై తర్వాత హైదరాబాద్ అంటారు. కానీ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ మాత్రం చాలా ఆధ్యాత్మిక సంతరించుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నిమజ్జనం అనగానే మనకి ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం, అదేవిధంగా బాలాపూర్ లడ్డూ వేలం. సో ఈ లడ్డు వేలానికి సంబంధించి ఎవరి కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు ఎంత భారీ స్థాయిలో పాడుకున్నప్పటికీ బాలాపూర్ లడ్డు ఎంతకు వెళుతుంది అనేదే దేశవ్యాప్తంగా కూడా దృష్టి ఉంటుంది. ఈసారి 30,00,000 రూపాయలకి ఆల్రెడీ పాట జరిగింది. అలాగే షెడ్యూల్ ప్రకారం ఆయన నిమజ్జనం కూడా పూర్తవడం చూస్తాం. అలాగే ఖైరతాబాద్ గణనాథుడికి ఈసారి 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 7 తలలతో సప్తముఖ మహాశక్తి గణపతిగా ఆయన దర్శనమిచ్చారు. మొత్తం 10 రోజుల పాటు కొన్ని లక్షల మంది ఆయన దర్శించుకున్నారు. అలాగే తన తల్లి గంగమ్మ ఒడికి కూడా మధ్యాహ్నం 1:30కి ఆయన చేరుకున్నారు. సో ఓవరాల్గా ప్రతిదీ కూడా 7వ తారీఖు వినాయక చవితి రావటం, 17వ తారీఖున నిమజ్జనం కావటం 7తో ముడిపడినట్టుగా కనిపించింది ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం. సో 10 రోజుల పాటు విశేష పూజలు అందుకుని ఓవరాల్గా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా చక్కగా ప్లాన్డ్గా ప్రణాళికతో మొత్తం అన్ని రంగాలు కూడా సమన్వయం చేసుకుని చేశారని, ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిందని కూడా అందరూ కూడా చూసిన వాళ్ళు భక్తిభావంతో మునిగిపోతున్నారు. ఇప్పుడు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా భక్తిభావంతో మునిగి తేలుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఖైరతాబాద్ గణనాథుడి వరకు కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉండడంతో కొన్ని విగ్రహాలు ఆపడం అనేది మనకు కంటిన్యూగా ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా స్పీడప్ అవుతూ ఉంటే విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లు అనేవి ప్రతి క్రేన్ వద్ద కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా స్పీడ్గా నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో అనుకున్న టైంకే నిమజ్జనం మొత్తం పూర్తి చేస్తామని చెప్తున్నారు. తర్వాత శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడే క్లీనప్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు కావచ్చు, లేదా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు మెట్రో సేవలు కావచ్చు, ఎవరిని కూడా ఓన్ వెహికల్స్లో రావద్దని ముందు నుంచి చెప్పారు. ఎక్కడ ఇబ్బందులు పడద్దని చెప్పారు. ప్రస్తుతం చార్మినార్ ఎక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జరుగుతున్నారు. హరిశంకర్, ప్రస్తుతం అక్కడ ఎలా కనిపిస్తోంది, మీకు కోలాహలం ఎలా కనిపిస్తోంది, ఇంకా ఎన్ని విగ్రహాలు తరలి రావాల్సి ఉంది, ఏం చెప్తున్నారు భక్తులు, ఏం చెప్తున్నారు అక్కడ? సతీష్, గణేష్ నిమజ్జన ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతుంది. చార్మినార్ వద్ద దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపు 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఒక్కొక్కరిగా హుస్సేన్ సాగర్ వైపు ప్రయాణిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మనం విజువల్స్ చూస్తున్నాం. చార్మినార్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఇటు విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలి వెళ్తున్నటువంటి విజువల్స్ ఉన్నాయి. అయితే మధ్యాహ్నం 2-3 గంటల సమయంలోనే బాలాపూర్ గణపతి కూడా ఇదే మార్గం గుండా నేరుగా ఇటు హుస్సేన్ సాగర్ పై వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అనంతరం కూడా బాలాపూర్ నుంచి కూడా లడ్డు వేలంపాట పూర్తయిన తర్వాత బాలాపూర్ గణపతి కూడా ఇదే చార్మినార్ గుండా వెళ్ళిన నేపథ్యంలోనే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున పహారా కాస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఈ చార్మినార్ వద్ద మాత్రం గత సంవత్సరంతో పోస్తే ఈ సంవత్సరం ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నిమజ్జన ప్రక్రియ శోభయాత్ర ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. ఇప్పటికే పలు మంది చెప్తున్న నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా దేశాన్ని ఉద్దేశించి, అదేవిధంగా గణేష్ నిమజ్జన ప్రక్రియను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మరోవైపు హర్యానా గవర్నర్ అయినటువంటి ఏదైతే
బండారు దత్తాత్రేయ కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి డాన్స్ దగ్గర వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పటికే బాలాపూర్తో పాటు ఇటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి గణనాథులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇటు చార్మినార్ వైపు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం విజువల్స్ మహా గణనాథులు పెద్ద పెద్ద గణపతి విగ్రహాలన్నీ కూడా చార్మినార్ గుండా వెళ్లేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి గణేష్ లారీ వెంబడి కూడా ఒక పోలీసులు అరేంజ్ చేయడం జరిగింది. ఆయన హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం అయిన తర్వాత కూడా తిరిగి ఆ యొక్క లారీ ఏదైతే మండపం ఉందో అక్కడ వెళ్ళేంత వరకు కూడా వాళ్ళంతా లారీలో ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులతో పాటు ఇటు ఎస్ఐలు, సిఐలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో సహా మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున మఫ్టీలో పనిచేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు కానీ గుంపులుగా ఉండి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు ఏవైతే ఉన్నారో వారిపై ప్రత్యేక నిఘా ఉంచిన సిచ్యువేషన్ ఉంది. సీసీ కెమెరాల ద్వారా గణేష్ నిమజ్జన ప్రక్రియ చార్మినార్ వద్ద పర్యవేక్షణ పరిస్థితి ఉంది. ఇప్పటికే డీసీపీతో పాటు పలు ఎస్పీలు అందరూ కూడా జిల్లాలకు సంబంధించిన బలగాలన్నీ కూడా చార్మినార్తో పాటు ఓల్డ్ సీట్ చేరుకున్నాయి. మత విద్వేషాలు ఇక్కడ ఎక్కువగా రెచ్చగొట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ప్రతి గస్తీని కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ కూడా గణేష్ నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే చార్మినార్తో పాటు ఇప్పటికే ఖైరతాబాద్ గణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తయిన తర్వాత బాలాపూర్ గణపతి నిమజ్జన ప్రక్రియ అయిన తర్వాత ఓల్డ్ సిటీతో పాటు హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి జంట నగరాలకు సంబంధించినటువంటి వినాయక విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్కరిగా హుస్సేన్ సాగర్ వైపు ప్రయాణిస్తున్న నేపథ్యంలోనే ఇటు చార్మినార్తో పాటు ఏదైతే మదీనా చౌరస్తా, అదేవిధంగా అఫ్జల్గంజ్, కోటి, ఎంజే మార్కెట్ మీదుగా వెళ్తున్నటువంటి గణనాథులకు పెద్ద ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఎవరు కూడా అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, అవాంఛనీయటువంటి ఘటనలు జరగకుండా పోలీసులతో పాటు ఇటు రెవెన్యూ సిబ్బంది కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా సీసీ కెమెరాల ద్వారానే పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తూ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసిన సిచ్యువేషన్ ఉంది. మరోవైపు భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్వాగత మండపాలకు చార్మినార్ గుండా వచ్చే ప్రతి గణనాథునికి వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు. ఒకవైపు హిందూ సంఘాలు ఏర్పాటు చేసినటువంటి మండపాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గణపతులతో పాటు హైదరాబాద్ గణపతులకే పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు ఏదైతే గణనాథులు చూస్తున్నాం విజువల్స్ లో ఒక్కొక్కరుగా డీజే డప్పులు, కోలాటాలు, విశేష డ్యాన్సులతో కూడా వాళ్ళంతా కూడా చార్మినార్ వైపు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా ఏదైతే ఆ గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తయిన తర్వాత కూడా గణేష్ నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చార్మినార్ వద్ద ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున కూడా బందోబస్తు కొనసాగుతున్న నేపథ్యంలో భాగ్యనగర్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, తాగునీటి వసతులు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఇటు రెవెన్యూ సిబ్బందితో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఇబ్బంది కలిగితే ఇమీడియట్గా వాళ్ళకు సమాచారం అందించాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా మనం చూడొచ్చు విజువల్స్ లో భాగ్యనగర్ ఉత్సవ సమితి స్వాగతం పలుకుతున్నటువంటి గణనాథులు ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే చూస్తున్నాం డ్యాన్సులు ఆడుతూ వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే చూస్తున్న గణనాథుల స్వాగత ప్రక్రియకు సంబంధించి ఒకవైపు భాగ్యనగర్ ఉత్సవ సమితి స్వాగతం పలుకుతుంటే మరోవైపు ఈ గణనాథులకు సంబంధించినటువంటి మహిళలు కావచ్చు విశేష డ్యాన్సులు చేస్తూ కూడా వీళ్ళంతా కూడా ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. చూస్తున్నాం మహిళలంతా కూడా కోలాటాలు ఆడుతూ డీజే స్టెప్పులకు వాళ్ళంతా కూడా డ్యాన్స్ చేస్తున్నారు. మరోవైపు పురుషులు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క నిమజ్జన ప్రక్రియలో పాల్గొంటున్న నేపథ్యంలోనే గణేష్లను కూడా డిఫరెంట్గా మాడివేషన్లో కూడా వాళ్ళంతా కూడా డెకరేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మనం చూసినటువంటి విజువల్స్లో భాగంగా ఒకవైపు గణనాథులు అంటే వాళ్ళకి సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా ఇటు డీజేలే కాదు, అదేవిధంగా ఏదైతే గణనాథుల డెకరేషన్ కూడా చాలా అందంగా ఒకవైపు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు చూస్తే గణనాథులు సాయంత్రం పూట కావడంతో పెద్ద ఎత్తున కూడా జంట నగరాలకు సంబంధించినటువంటి భక్తులు కావచ్చు ప్రజలందరూ ఈ గణేష్ ఉత్సవ శోభయాత్రను తొలగించేందుకు భారీ ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలోనే ఈ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఏదైతే ఈ చార్మినార్ వద్ద గణనాథుల శోభయాత్ర మాత్రం పటిష్ట బందోబస్తు నడుమ జరుగుతుంది. సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ విమోచన దినోత్సవం కావడంతో మరోవైపు ఈ రోజే గతంలో జిల్లా మిలాదున్నబి పండగ జరుగుతున్న నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా శోభయాత్రకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున లారీలలో గణపతి తరలి వెళ్తున్నట్టు హుస్సేన్ సాగర్ వైపు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హుస్సేన్ సాగర్ దగ్గర కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఏదైతే నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఇటు చార్మినార్ వద్ద మాత్రం గట్టి బందోబస్తులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే చార్మినార్ వద్ద కొనసాగుతున్న శోభయాత్రలో భాగంగా మరికొద్దిసేపట్లో ఆ గణనాథులు విశేషంగా ఇక్కడికి వచ్చే అవకాశం నేపథ్యంలోనే సాయంత్రం నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పోలీసులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది.
ఇది మొత్తంగా ఏదైతే ఈ యొక్క చార్మినార్ వద్ద